హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ ఏమన్నాయి అనేది డిస్కస్ చేసుకుందాం. క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి, ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటైన పిరమిడ్ల జ్ఞానానికి నిదర్శనం ఏంటి? రేఖాగణితం. ప్రపంచంలో 7 అద్భుతాలలో ఒకటైన పిరమిడ్ల జ్ఞానానికి నిదర్శనం రేఖాగణితం. అర్ధవృత్తంలోని కోణం సమకోణం అను నిరూపణ దీనికి ఉదాహరణ. నిగమన హేతువాదం. అర్ధవృత్తంలోని కోణం సమకోణం అను నిరూపణ దీనికి ఉదాహరణ. నిగమన హేతువాదం. హేతువాద పద్ధతి ద్వారా ఖచ్చితమైన ఫలితాలను సాధించడానికి వీలైన శాస్త్రం గణిత శాస్త్రం. హేతువాద పద్ధతి ద్వారా ఖచ్చితమైన ఫలితాలను సాధించడానికి వీలైన శాస్త్రం గణిత శాస్త్రం. ఏ పద్ధతిలో జట్టు పని కంటే వ్యక్తిగత పనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది? మాంటిసోరీ పద్ధతి. ఏ పద్ధతిలో జట్టు పని కంటే వ్యక్తిగత పనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది? మాంటిసోరీ పద్ధతి. దేని వలన పిల్లల్లో విశ్లేషణాత్మక శక్తి, నూతన పద్ధతులు, నూతన రూపాలను అన్వేషించడానికి దోహదపడుతుంది? మనోగణితం. దేని వలన పిల్లల్లో విశ్లేషణాత్మక శక్తి, నూతన పద్ధతులను, నూతన రూపాలను అన్వేషించడానికి దోహదపడుతుంది? మనోగణితం. దేని వలన సమస్య పరిష్కారానికి అంతర్దృష్టి ఏర్పడుతుంది, అంతేకాక అంతర్బౌద్ధికాలు బలంగా నాటుకుంటాయి అంటే మనోగణితం. దేని వలన సమస్య పరిష్కారానికి అంతర్దృష్టి ఏర్పడుతుంది, అంతేకాక అంతర్బౌద్ధికాలు బలంగా నాటుకుంటాయి అంటే మనోగణితం. అభ్యసన నియమాలు ప్రతిపాదించిన శాస్త్రవేత్త థారెన్టైక్. అభ్యసన నియమాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? థారెన్టైక్. ఎవరు 1వ తరగతి గణితం తయారు చేశారు? ఎపెప్. ఎవరు 1వ తరగతి గణితం తయారు చేశారంటే ఎవరు 1వ తరగతి గణితం తయారు చేశారంటే ఎపెప్. సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి విద్యా ప్రణాళిక పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది? 10 సంవత్సరాలు. సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి విద్యా ప్రణాళిక పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది? 10 సంవత్సరాలు. భాషేతర పాఠ్యపుస్తకాలలో ఏ తరగతి నుండి ఏ తరగతి వరకు ఒకటే యూనిట్ను ఇవ్వడం జరిగింది? 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు. భాషేతర పాఠ్యపుస్తకాలలో ఏ తరగతి నుండి ఏ తరగతి వరకు ఒకటే యూనిట్లు ఇవ్వటం జరిగింది? 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు. ఏది శ్రవ్య దృశ్య ఉపకరణాలు కాదు? ఓవర్ హెడ్ ప్రాజెక్టర్ అనేది శ్రవ్య దృశ్య ఉపకరణం కాదు. ఓవర్ హెడ్ ప్రాజెక్టర్. జామితీయ భావనను బోధించడానికి మంచి బోధనోపకరణం జియోబోర్డ్. జామితీయ భావనలు బోధించడానికి మంచి బోధనోపకరణం జియోబోర్డ్. గణితం అంటే సూత్రయుక్తమైన శాస్త్రం అని చెప్పింది ఎవరు? పావులూరి మల్లన్న. గణితం అంటే సూత్రయుక్తమైన శాస్త్రం అని చెప్పింది ఎవరు? పావులూరి మల్లన్న. వృత్తాంత విలువలు అని దేనిని పిలుస్తారు? సమాచార విలువల్ని వృత్తాంత విలువలు అని పిలుస్తారు. వృత్తాంత విలువలు అని దేనిని పిలుస్తారు? సమాచార విలువలు. ఉన్నత స్థాయిలో నేర్చుకునే గణితాంశాలు కళాశాలల స్థాయిలో నేర్చుకునే గణితాంశాలకు ఆధారం అవ్వటం సిద్ధపరిచే విలువ. ఉన్నత స్థాయిలో నేర్చుకునే గణితాంశాలు కళాశాలల స్థాయిలో నేర్చుకునే గణితాంశాలకు ఆధారం అవ్వటం అనేది సిద్ధపరిచే విలువ. ఉద్దేశాలు ఊహాన్ని తెలియపరుస్తాయి అని తెలిపినది ఎగ్లెస్టన్. ఉద్దేశాలు వ్యూహాన్ని తెలియపరుస్తాయి అని తెలిపినది ఎగ్లెస్టన్. సరైన పట్టికలు ఎంపిక చేసుకోవటం ద్వారా విద్యార్థుల్లో నెరవేరే గణిత శాస్త్ర లక్ష్యం ఏది? నైపుణ్యం. సరైన పట్టికలు ఎంపిక చేసుకోవటం ద్వారా విద్యార్థుల్లో నెరవేరే గణిత శాస్త్ర లక్షణం ఏది? నైపుణ్యం. పట్టికల పఠనంలో రీడింగ్లను చూసుకోవటం విద్యార్థుల్లో నెరవేరే గణిత శాస్త్ర లక్ష్యం ఏది? నైపుణ్యం. పట్టికల పఠనంలో రీడింగ్లను సరిచూసుకోవటంలో విద్యార్థుల్లో నెరవేరే గణిత శాస్త్ర లక్ష్యం ఏది? నైపుణ్యం. ఫలితాన్ని సరిచూడటం అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించినది? అవగాహన. ఫలితాన్ని సరిచూడటం అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించినది? అవగాహన. విద్యార్థి కండక్టర్ ఇచ్చిన చిల్లరను సరిచూసుకున్న అతడిలో పెంపొందిన గణిత విలువ ప్రయోజన విలువ. విద్యార్థి కండక్టర్ ఇచ్చిన చిల్లరను సరిచూసుకున్న అతడిలో పెంపొందే విలువ ఏంటి? గణిత విలువ ప్రయోజన విలువ. పాత సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో పదజాలాలలో ప్రధాన మార్పు ఏంటి అంటే నామవాచక రూపాల నుండి
క్రియారూపాలుగా మార్చబడినవి. నామవాచక రూపాల నుండి క్రియారూపాలుగా మార్చబడినవి. పాత సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో పదజాలంలో ప్రధాన మార్పు ఏంటి అంటే నామవాచక రూపాల నుండి క్రియారూపాలుగా మార్చబడినవి. నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ తయారు చేయటంలో దాగి ఉన్న గణిత విలువ. గృహిణి ఇంటి బడ్జెట్ తయారు చేయటం. నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ తయారు చేయటంలో దాగి ఉన్న గణిత విలువ ఏంటి? గృహిణి ఇంటి బడ్జెట్ తయారు చేయటం. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియోస్ కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.